నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విద్యార్థుల ధర్నా. ముస్లింల జీవన ప్రమాణాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. నెల్లూరులో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన మంత్రి నారాయణ. వైసీపీ హయాంలో మాజీ మంత్రుల దందాలపై ప్రభుత్వం విచారణ చేపడుతుంది. గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీలపై మండిపడ్డ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. హెచ్సియు భూముల అమ్మకానికి పెట్టి నిరసన తెలిపిన విద్యార్థులను గుంటనక్కలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురు విద్యార్థులు గాయపడి మూర్ఛపోయారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన గచ్చిబౌలి సిఐ ఇతర పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు విద్యార్థుల తరపు న్యాయవాదులు. अन्ना कहाँ जा रहे हैं? अन्ना अन्ना कहाँ जा रहे हैं? जवाब नहीं है। ड्राइवर बता रहे हैं माधापुर लेके जा रहे हैं। किसी के पास जवाब नहीं है। रेड्डी को सनद रहे भाड़ा कम से कम पहुँच रहा है। 19 comrades are taken by Telangana police to the unknown place. They are not disclosing any location. अन्ना कहाँ जा रहे हैं? पता नहीं। That police was barricading the entire East campus and JCBs were working to destroy the forest over there, and we have reached there and we just wanted to know what is going on, but the police have forcibly taken us away, and this is not a detention also. They are not telling where they are taking us. There are 6 students here in this vehicle and they are taking us away, and they are not even telling us to where they are taking us. They have already crossed the Gachibowli PS. This is clear kidnapping from the police. हम कैंपस में आए थे पूछने के लिए कि क्यों यहाँ बुलडोजर आया है, खड़े हुए थे, सवाल कर रहे थे, कुछ नहीं किए थे, और मैं तो वापस भी जाने लगी थी। मुझे उठा के, मुझे बहुत गंदी गंदी जगह पे छू के, मेरे बिना परमिशन में मुझे उठा के इस ट्रक में डाल दिया गया है और मेरा फोन भी छीन लिए। मुझे इतना जगह पे छुआ है मैं बोल भी नहीं सकती। मैं स्टूडेंट कम्युनिटी को अपील करती हूँ, बहुत बड़ी संख्या में इकट्ठे हुई है, ये मोबिलाइजेशन बहुत जरूरी है, इनको भी दिखाना पड़ेगा। Walking to their East campus to study there, but simple people who are going on cycles and walking, they are being detained by students, by police. Union General Secretary Nihat Suleiman has also been detained for questioning Ravint Reddy. This is the total autocracy that is being shown by this government. If you want to save this land, please come and join the protest. I would like to have everyone here join in solidarity with the protesting students over here near the East campus. పేదరికంలో మగ్గుతున్న ముస్లింల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో కూటమి నేతలతో కలిసి ముస్లింలకు తోఫా అందజేశారు. వచ్చే రంజాన్ నాటికి ముస్లింల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని ఈ సందర్భంగా మంత్రి భరోసా కల్పించారు. అనంతరం నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్లో ఏసీ బస్ షెల్టర్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 2014లోనే ఏసీ బస్ షెల్టర్లకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఒక్క నెల్లూరులోనే 6 చోట్ల ఏసీ బస్ షెల్టర్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక్కడ ఉన్న అధ్యాపక బృందాలందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది వాళ్ళ కుమారుడు లేదా కుమార్తె ఒక మంచి ఉద్యోగం చేయాలని లేదా మంచి వ్యాపారం చేయాలని కోరుకుంటారు. సహజం. ఈ ప్రపంచంలో ఎవరైనా ఏ తల్లిదండ్రులు కోరుకునేది. ఎవరు కూడా పిల్లలు ఐడియల్గా ఉండడానికి ఇష్టపడరు. ఈరోజు మీకు ఈ కోర్స్ అయిపోగానే ఈరోజు 95%కి జాబ్స్ వచ్చినాయంటే చాలా సంతోషం. అయితే ఒక్కటే మీకు అందరికీ నా అనుభవం చెప్పేది ఒకటే,
మన లైఫ్లో ఎంత కష్టపడితే అంత ఎదుగుతాం, ఎంత కష్టపడితే అంత ఎదుగుతాం. ఈరోజు మీరు పాలిటెక్నిక్ నుంచి వచ్చి డిఫరెంట్ జాబ్స్ వచ్చి ఉంటాయి, డిఫరెంట్ జాబ్ చెప్పారు, యాక్చువల్ లిస్ట్ కూడా ఇచ్చారు ఎక్కడెక్కడ వచ్చాయని. ఆ వచ్చిన ఉద్యోగాలు మనం చేసేదాన్ని బట్టి ముందుకు పోతాం. మనం చేసే హార్డ్ వర్క్, సిన్సియర్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్లో 2 రకాలు, సిన్సియర్గా రెగ్యులర్గా చేసే హార్డ్ వర్క్. నేను నా పర్సనల్ విషయం చెప్తున్నాను. నేను 1979 ఎంఎస్సీ తిరుపతిలో పాస్ అయ్యా. ఎగ్జామ్ పాస్ కూడా కాదు, ఎగ్జామ్ అవుతానే నేరుగా నెల్లూరు బీఆర్ కళాశాలలో పార్ట్ టైం జాబ్ అని తెలిసింది. ఎగ్జామ్ రాసి నేరుగా బీఆర్ కళాశాలకు వచ్చాను, తిరుపతి నుంచి నేరుగా. గారు ఇన్ఛార్జ్ ఉండేవాడు, ఆయన తెలుసా సార్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో స్టాటిస్టిక్స్ చెప్పడానికి పోస్ట్ ఉందంట, నేను చెప్తాను సార్ అని. అదే కళాశాలలో నేను డిగ్రీ 3 years చదివి 3 years యూనివర్సిటీ ఫస్ట్, ఎంఎస్సీ తిరుపతి యూనివర్సిటీ ఫస్ట్. కానీ ఆ పార్ట్ టైం పోస్ట్ కోసం అంటే ఎగ్జామ్ రాశాను, ఆ పోస్ట్ ఉందనగా నెక్స్ట్ కాంటాక్ట్ చేశాను. ఆ రోజు ఈవినింగ్ 5:30. ఆయన ఏమన్నాడంటే క్లాస్ తీసుకుంటా అన్నాడు. అంటే అప్పుడు 3 షిఫ్ట్లు ఉండేది గారు కాలేజీ. మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ, మధ్యాహ్నం ఇంటర్మీడియట్, రాత్రి డిగ్రీ అని ఇంటర్ తీసుకుంటాను సార్ అన్నాను. వెంటనే డిపార్ట్మెంట్ నుంచి టైం టేబుల్ ఇవ్వండి అన్నారు. వెంటనే క్లాస్కి ఎందుకు చెప్పానంటే ఆ రోజు నాకు గంటకి వైసీపీ హయాంలో మాజీ మంత్రి అమర్నాథ్, కర్ణం ధర్మశ్రీ చేసిన దందాలపై కూటమి ప్రభుత్వం విచారణ చేపడుతుందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చెప్పారు. అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం రమేష్ తెలిపారు. దీంతో రానున్న రోజుల్లో ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. మన అనకాపల్లి నూకామలమ్మ దేవస్థానంకి స్టేట్ ఫెస్టివల్ స్టేటస్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషదాయకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అనకాపల్లి ప్రజల తరఫున మొట్టమొదటిగా రాష్ట్ర స్థాయి ఫెస్టివల్ని డిక్లేర్ చేయడం, ఈరోజు అందరూ కూడా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మేమందరం కూడా స్థానిక శాసనసభ్యుడు విజయ్ కుమార్ గారు, మన పంచకల్ రమేష్ గారు, మన చోడవరం రాజు గారు, మిగతా నాయకులు అందరూ కూడా ఈరోజు వెళ్ళి వస్త్రాలు సమర్పించి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. మీరు చూస్తున్నారు, దాదాపు 25 రోజులుగా పార్లమెంటు సమావేశాలు, ఇటు రాష్ట్రంలో చూస్తే అసెంబ్లీ సమావేశాలు, ఈ బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైన అంశాలు. మన అనకాపల్లి విషయానికి వస్తే మొట్టమొదటి రోజు పార్లమెంటు స్టార్ట్ అయితేనే స్టార్ క్వశ్చన్ మన అనకాపల్లి స్కూల్స్ గురించి, పాఠశాలల గురించి వచ్చింది. లాటరీలో మనకు రావడం నిజంగా అనకాపల్లి అదృష్టం. ఆ రోజు మంత్రి వారు కూడా బ్యాలెన్స్ స్కూల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా శాంక్షన్ చేస్తామన్నారు. అదే కాకుండా ఇక్కడ మనకి అనకాపల్లికి ఒక కేంద్రీయ విద్యాభవన్ రావడం, మళ్ళీ ఇటు 7 నియోజకవర్గాలకు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక కేంద్రీయ విద్యా స్కూలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడి నుంచి కలెక్టర్ గారు ఆ స్కూల్కి కావాల్సిన 8 ఎకరాల స్థలము ఎక్కడైతే ఉంటుందో అనుకూలంగా ఉంటుందో, ఎందుకంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉండేది పెందుర్తి, ఎలమంచిలి కాన్స్టిట్యున్సీ, దాని తర్వాత పాయకరావుపేట. ఈ 3 నియోజకవర్గాల్లో పాటు మాడుగుల కూడా ప్రియారిటీ తీసుకొని ఈ సంవత్సరం ఒక 2 స్కూళ్ళు, నెక్స్ట్ ఇయర్ కమింగ్ బడ్జెట్లో 25-26 బడ్జెట్లో, అలాగే 26-27 బడ్జెట్లో ఈ 4 కాన్స్టిట్యున్సీలు, దాని తర్వాత నర్సీపట్నం, మిగతా కాన్స్టిట్యున్సీలు ఏదైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసే విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా కూడా చాలా ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఎలమంచిలి, పెందుర్తి, పాయకరావుపేట ఈ 3 నియోజకవర్గాల్లో సంబంధించి కెమికల్ ఇండస్ట్రీస్
నెల్లూరు మహిమలూరు గ్రామంలో మంత్రి ఆనం రామనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఏర్పాటు చేసిన క్యాన్సర్ పరీక్ష యూనిట్ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం మెగా ఉచిత ఆరోగ్య వైద్య శిబిరంలో పాల్గొన్న ఆయన కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రెగ్యులర్ మెడికల్ క్యాంప్ అన్నది మనకు వీలైన వరకు అంటే మనకు పిహెచ్సిలో కానీ ఏదో ఒక విధంగా మనకు అందుబాటులో ఉంటాయి. కానీ ప్రివెంటివ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక విషయము. అది ఎక్కువ మందికి అవగాహన కల్పించేసి ఈ చుట్టుపక్కల ఒక 5-10 కిలోమీటర్లు అండి, ఈ ఒక గ్రామం కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా దయచేసి అవగాహన కల్పించి చాలా ఎక్కువ మందిని ఈ రోజు తీసుకురావాలని కోరుతున్నాను. సో అది దయచేసి డిఎంహెచ్ఓ గారు కొద్దిగా నోట్ చేసేసుకొని మీ సిబ్బందులందరికీ చెప్పాలని కోరుతున్నాను. ఈ రోజు మనం ఒక మెగా మెడికల్ క్యాంప్ ఈ ఊర్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా జరుపుకుంటున్నాం. ఈ మెగా క్యాంప్ని ప్రారంభించేందుకు వచ్చినటువంటి మన రాష్ట్ర మంత్రి రామనారాయణ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే కార్యక్రమానికి వచ్చినటువంటి కలెక్టర్ గారు ఒక 2-3 నెలల క్రితమే ఈ ఊరికి వచ్చారు. అప్పుడు కొన్ని సమస్యలు మీరందరూ కూడా వారి దృష్టికి తీసుకుని వచ్చారు. వెంటనే దాదాపు అన్ని సమస్యలు మీరు తీసుకుని వచ్చినన్ని కూడా ఆయన దరిదాపు పరిష్కరించేటువంటి ప్రక్రియలో ఉండే విధంగా తీసుకుపోయేటువంటి వ్యక్తి కలెక్టర్ గారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మిగతా అధికారులు, మన వైద్యాధికారి వీరందరికీ కూడా కార్యక్రమం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఒక 2 సంస్థలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఒకటి అపోలో హాస్పిటల్స్ వాళ్ళు దాదాపు ఒక 30 మందిని డాక్టర్లు, టెక్నీషియన్స్, స్టాఫ్ని అందరిని కూడా పంపించి రకరకాల విభాగాల్లో ఈరోజు ఈ ప్రాంతాల్లో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ పెట్టారు. ఈ మెడికల్ క్యాంప్కి అపోలో హాస్పిటల్స్ మేనేజ్మెంట్ సహకరించింది. అలాగే తిరుపతి నుంచి స్విమ్స్ హాస్పిటల్ వాళ్ళు స్క్రీనింగ్ బస్సెస్ పంపించారు. ఇవి అందరికీ రావు. ఇటీవల కాలంలో మన జిల్లాలో మనం కానీ చూస్తే కోవూరులో జరిగింది. కోవూరులో కూడా ఎందుకు జరిగిందంటే కోవూరు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ కాబట్టి ఈ వ్యాన్లు మాకు పంపిండి అని చెప్పి ఆ మడికి తీసుకురాగలిగారు. అందరికీ రావడానికి అవకాశం ఉండదు. ఆ బస్సు చాలా ఒత్తిడి ఉండాలి. ఈరోజు సతీష్ రెడ్డి గారి కోరిక మేరకు స్విమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చాయి. ప్రతి ఒక్కరు స్క్రీన్ చేయించుకోవచ్చు. ఇవాళ ఒక్కరేముంది, ఎవరైనా ముఖ్యంగా ఆడవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, అంతా బాగుంటుంది. చూపించుకుంటే తప్పలేదు కదా. మీరు ఆరోగ్యంగా ఉన్నారని అంటే తప్పేముంది. ఏదైనా పొరపాటుని ఇప్పుడిప్పుడే ఏదైనా ప్రారంభమయ్యే దశల్లో ఉంటే వెంటనే మన దానికి సంబంధించిన సదుపాయాలు ఉన్నాయి, వైద్యం ఉంది, మందులు ఉన్నాయి, చేయించుకోవచ్చు. చిన్న దాంతో గోటితో పోయేదాన్ని పెద్దది చేసుకొని మళ్ళీ ఏ బసవతారకం హాస్పిటల్కో లేకుంటే మద్రాసులో ఉన్న అపోలో హాస్పిటల్కి పోవాల్సినంత పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి అందరూ వచ్చినటువంటి ప్రతి సదుపాయాన్ని వాడుకోండి, ఉపయోగపెట్టుకోండి. ఈరోజు సాయంత్రం వరకు ఉంటారు. నేను అదే సతీష్తో కూడా చెప్పడం జరిగింది. అన్న ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేయించి ఈ ఊర్లో అవసరమైతే స్విమ్స్ వాళ్ళతో మాట్లాడదాం. మనం చుట్టుపక్కల గ్రామాలను కూడా తీసుకురమ్మని చెప్పి మరి డిఎంహెచ్ఓ గారు ఇక్కడే ఉన్నారు. వికారాబాద్ సబితా ఆనంద్ ఆసుపత్రిలో చికిత్స పొందిన గర్భిణి దివ్యవాణి వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అర్ధరాత్రి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఒక ప్రాణం పోయిందని మండిపడడంతో పోలీసులు గొడవ కాకుండా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నైట్ కొంచెం ఇంకా నొప్పిలాకి వస్తే చూస్తాను, చూడలేదు, మామూలు వచ్చి వేడికి రాసి పంపించింది. అక్కడ వేడికి అడిగితే అప్పటికే చనిపోయింది, మీకు ఏం మంచిగా చేసారో ఆపరేషన్ అన్నా సార్. ఎక్కువ నన్ను నీళ్ళు కాకుండా ఉండిపోయింది. దానికి చనిపోయిందని అనుకుంటున్నాను. ఎప్పుడు అడ్మిట్ చేసారు, అసలు ఎప్పుడు తీసుకున్నారు సార్? అడ్మిట్ ఎప్పుడు చేశారు? డెలివరీ ఎప్పుడు? డెలివరీ 21కి అయింది సార్. 21కి మార్నింగ్ అయింది.
మళ్ళీ హైదరాబాద్లో కూడా పోయినాం సార్, 4 రోజులు ఉన్నాం హైదరాబాద్లో రేణు హాస్పిటల్. ఇప్పుడు ఏమంటున్నారు ట్రీట్మెంట్ చేసి కానీ వాళ్ళు కూడా ఆపరేషన్ చేయలేమని అంటున్నారు. వాళ్ళు కూడా ఏమన్నా సరిగ్గా చేయలేదు, ఆపరేషన్ బాగా చేయలేదు అని చెప్పి సార్. న్యాయం జరగదు సార్, న్యాయం జరగలేదు. నైట్ 12-1 అయింది సార్. వచ్చి ఆపరేషన్ కూడా ఎవరు పట్టించుకుంటే మధ్యలో పోలీసులు కూడా ఆపుకొని మనకి రానిలేదు సార్. చివరసా కానీ ఆ ఇంట్లో చివరసా కానీ ఆపరేషన్ పోలీసులు రానిలేదు సార్. కనీసం అడుగుదామంటే అంటే అప్పుడు మళ్ళీ పొద్దున వేరేతో మాట్లాడుతూ అప్పుడు మాట్లాడుతూ తీసుకొచ్చింది సార్. అప్పటిదానికి అలా రానిలేదు. చిన్న పిల్లలు పాప 6 days అయింది పుట్టి. ఫస్ట్ కాన్పోయేది పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ రాసింది. హైదరాబాద్ రాసినాక మళ్ళీ ఆడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వచ్చినాక ఈరోజు కుట్లు ఇస్తామని చెప్పారు. ఈ రోజు కోసం మళ్ళీ నైటే ఇట్లా అయిపోయింది. ఎన్ని రోజులు అయితే 6 రోజులు, హైదరాబాద్లో 4 రోజులు ఉన్నాం. ఇక్కడ ఒకటే రోజు హైదరాబాద్ ఎందుకు పంపించారు అన్న? హైదరాబాద్ ఏమంటారు, రక్తం ఆగుతలేదని వస్తుందని చెప్పి నొప్పి మా దగ్గరికి వస్తే నేను వచ్చి కాలేజ్ తీసుకొస్తే మా ట్రీట్మెంట్ చేసి వస్తుంది ఇచ్చినాక దేశంలోనే ఆహార భద్రత సంస్థగా పేరుగాంచిన ఎన్ఎఫ్సి సేవలు మరవరానివని తెలంగాణ రాష్ట్ర ఎన్ఎఫ్సి మేనేజర్ జిఎన్ రాజు కొనియాడారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్ఎఫ్సి ఆధ్వర్యంలో వార్షికోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు పలు నృత్యాలు, నాటకాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జనరల్ మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు పనులలో నిమగ్నమై అలసిపోతారని, దాని నుండి ఉపశమనం పొందాలంటే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఫుడ్ కార్పొరేషన్ అండి ఇండియా ప్రొక్యూర్మెంట్ ఫుడ్ గ్రెయిన్స్లోనూ రాత్రి పగలు పనిచేస్తుంది. కోవిడ్లో ఈ ఒక్క ఆర్గనైజేషన్ తప్ప మిగిలింది ఎఫ్సిఐ అండ్ రైల్వేస్ ఈ రెండే పనిచేసినాయి. దేశానికి కాదు వరల్డ్ పాపులేషన్కి కూడా తెలిసిపోయింది వాట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్ అబౌట్ అని. మరి మా ఎంప్లాయీస్ రాత్రి పగలు పనిచేస్తారు, వాళ్ళకు కూడా ఒక బ్రేక్ కావాలి, మాకు కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఉండాలి అని చెప్పి ఈ సంవత్సరం మా హైయర్ అప్స్ అలాట్ చేసిన బడ్జెట్ని సద్వినియోగం చేసుకోవాలని సంకల్పం చేసుకుని మేము ఈ కార్యక్రమాలు నిర్వహించాము ఇక్కడ. సో ఈ తరంగానే నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తాము. దిస్ బ్రింగ్స్ అస్ టాలెంట్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. ఒక ఉద్యోగమే కాదు, వర్కే కాదు, కల్చరల్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తూ హెల్త్ ఆల్సో ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. సో ఈ ప్రయాసంలో మా ఎంప్లాయీస్ని కొద్దిగా టు అన్వైండ్ దెమ్సెల్స్ ఫ్రమ్ ది వర్క్ అండ్ టు కీప్ దెమ్సెల్ఫ్ అవే ఫర్ 2 days a week and then ఇటువంటి కార్యక్రమాలు కూడా మొదలు పెట్టబోతున్నాం. సో దిస్ ఇస్ జస్ట్ అ పార్ట్, దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఇట్. సో విల్ బి కంటిన్యూయింగ్ విత్ దీస్ థింగ్స్ ఇన్ ది ఇయర్స్ టు కమ్. ఇది మొదటి ప్రోగ్రామ్ సార్. ఇది లాస్ట్ ఇయర్ అటువంటి ప్రోగ్రామ్ జరగలేదు, బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ అవడం వల్ల. ఈ సంవత్సరం కొద్దిగా బడ్జెట్ ఎక్కువ వచ్చింది, టైం తక్కువ ఉన్నా కానీ మా వాళ్ళు టీమ్ ఎఫర్ట్ తోటి దీన్ని కరెక్ట్గా నిర్వహించుకోగలిగాము. 31st March లోపల మేము కంప్లీట్ చేయాలనుకున్నాం, అది అయిపోయింది. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని ప్రయత్నిస్తాం. ఉద్యోగులకు ఏమన్నా సందేశం ఒకటి, మీరు ఉద్యోగం ఒకటే కాదు, ఈరోజు రేపు జనాలు రకరకాల రోగాలు, రకరకాల డిజీజెస్తో బాధపడుతున్నారు. సో థింగ్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఉండాలి. అది డాన్స్ కావచ్చు, ఇంకేమన్నా గేమ్స్ కావచ్చు. సో ఈ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఏంటంటే ఓకే మనం కూడా కొద్దిగా ఆడదాం, మనం కూడా కొద్దిగా టాలెంట్ పెంచుకుందాం. సో మన టాలెంట్ కూడా గుర్తించగలుగుతున్నారు. జస్ట్ వర్కే కాదు, స్పోర్ట్స్ కూడా ఉండాలి అని చెప్పి. సో దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్. మేము మా రెస్పాన్స్ చూస్తున్నారు, మా స్టాఫ్ ఎవరు స్టేట్ నలుమూల నుంచి వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని ఉగాది పర్వదిన సందర్భంగా పురపాలక సంఘం ఏర్పాటు చేసిన శ్రీరామ కళామందిరంలో ఉగాది పంచాంగ శ్రవణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పురపాలక సంఘం కమిషనర్ ఉమా, సదాశివపేట బ్రాహ్మణ సంఘం పురోహితులు, పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.
ఈ ఉగాదిలో మనం ఏదైతే శ్రీకారం చుడతామో, ఏదైతే ఆదిగా మనం శ్రీకారం చుడతామో అది మన జీవితానికి మనకు ముఖ్యమైనటువంటి ఒక భావనలు కల్పిస్తుంది. ఏ కర్మ చేసినా, ఏ పుణ్యం చేసినా, ఏ వ్రతం చేసినా ఈ రోజు నుంచే ప్రారంభం. ఉగాది దీనికి కొన్ని మన పెద్దలు కొన్ని పేరు పెట్టారు, తెలుసు మనకు. సంకల్పం చెప్పుకుంటే అమ్మయ్య సంకల్పం శివ హృదయ పెద్ద శుభేశ్వరే అంగనే నువ్వు అట్లా చెప్తావు. కొంతమంది చెప్తే పంతులు ఏదో చదువుకుంటారు. కరెక్ట్ చిరునామా. ఆ చిరునామాను మనకు ఏ సంకల్పం, ఏ పూజనైతే, ఏ అర్చన అయితే చేస్తుంటామో దానికి మూలభూతమైంది ఏంటంటే పంచాంగం, పంచభూతాలు. మనం చూస్తున్నటువంటి పంచభౌతికమైన శరీరం, పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి టెంపుల్లో మహంకాళి కుటుంబ సభ్యులచే ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి కుటుంబ సభ్యుల మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విద్యార్థుల ధర్నా. ముస్లింల జీవన ప్రమాణాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. నెల్లూరులో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన మంత్రి నారాయణ. వైసీపీ హయాంలో మాజీ మంత్రుల దందాలపై ప్రభుత్వం విచారణ చేపడుతుంది. గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీలపై మండిపడ్డ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.